తెలంగాణ పోరాటాలకు పురిటిగడ్డ అన్నారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఎంతో మంది అమరులయ్యారని తెలిపారు. హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. తెలంగాణ అమరుల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ఇక ఉద్యమకారులకు పారితోషికాలే కాకుండా అనేక సంక్షేమ పథకాలు అందించాలన్నారు బండారు దత్తాత్రేయ. తెలంగాణ సాధన కోసం చేసినటువంటి పోరాట యోధులు అమరవీరులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి యొక్క ఆత్మలు తప్పకుండా ఇంకా తెలంగాణ అభివృద్ధి కోసం కేకలేస్తున్నాయని నేను భావిస్తున్నాను. అనేక విధాలైన ఆటుపోటకు గురై ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, అలాగే కళాకారులు, అనేక మంది మహిళా సంఘాలు, సామాన్య ప్రజలు దీంట్లో పాల్గొని తెలంగాణ బలిదానంతో వచ్చినటువంటి తెలంగాణ కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా కూడా సరైనటువంటి గుర్తింపు ఉండాలని, కేవలం వాళ్ళను సన్మానం చేయడము, వాళ్ళకు పారితోషికాలు ఇవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి విద్య, వైద్యము, ఉపాధి ఈ మూడింటి పట్ల ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను. అలాగానే తెలంగాణ ఉద్యమం పుట్టిందే నియామకాలు కూడా నీళ్లు నియామకాల విషయంలో కూడా పారదర్శకతోటి, నిస్వార్థమైనటువంటి భావనతో, ఒక కమిట్మెంట్ తోటి ముందుకెళ్లాలని నేను ప్రభుత్వాన్ని సూచిస్తూ మళ్ళొకసారి ఈ తెలంగాణ ఏర్పడ్డ తెలంగాణ ఇది బంగారు తెలంగాణ ఏర్పడాలని, అలాగే ప్రతి సామాన్యమైనటువంటి మానవునికి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు పేదవాని కంటే అది పేదవానికి ముట్టాలని, అంతేగాని కేవలము పేరుకు పథకాలు మాత్రమే కాకుండా పేదలకు సరైనటువంటి ఒక అవసరాలు తీర్చే విధంగా ఉండాలని నేను హృదయపూర్వకంగా భావిస్తూ